హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 8 చూసే ముందు పార్ట్ 7 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చైత్ర మీద కోపంతో మండుతున్న రాణాను చూస్తూ, ఉదయ్ వాడు అన్నాడని కాదు, నువ్వు నిజంగానే కోపంలో ఆలోచించటం లేదు. చైత్ర అంకుల్ పని మీదే హడావిడిగా పరిగెడుతూ నీకు డాష్ ఇచ్చింది, దానికి నువ్వు సీరియస్ అయ్యావు అనగానే చురుగ్గా చూశాడు రాణా. బయట మనిషి అయినా తనకున్న హ్యూమానిటీ ఇంట్లో వాళ్ళకి లేదని చైత్ర గురించి బాధపడుతూ ఇంకా అంతకు మించి డిస్కషన్ ఆ టైంలో కరెక్ట్ కాదని ఉదయ్ సైలెంట్గా కూర్చుంటే ప్యాంట్ పాకెట్లో నుండి సిగార్ బాక్స్ తీస్తూ కారిడార్ ఎడ్జ్లో ఉన్న విండో దగ్గరికి వెళ్ళిన రాణా అప్పుడే ఆటో ఎక్కుతున్న చైత్రను చూస్తూ పెదవుల మధ్య సిగరెట్ నిలిపి లిఫ్ట్ చేశాడు. గుండెల నుండే తీసుకుని వదిలిన నల్లటి సిగరెట్ పొగ మధ్యలో నుండి అర నిమిషం చైత్రను పూర్తిగా స్కాన్ చేశాడు రాణా. ఒత్తుగా నల్లగా నాగుపాములా నడుము వరకు ఉన్న జడ, కట్టినది కాటన్ శారీ అయినా మగవాడిని ఒక్క చూపుతోనే అట్రాక్ట్ చేయగలిగే బాడీ స్ట్రక్చర్, చందమామకు కలువ కళ్ళను సంపంగి ముక్కును చేర్చి పెదవుల స్థానంలో నాజుకైన గులాబీ రెమ్మలను పెట్టినట్టు ముద్దుగా ఉన్న మోకం, నిండైన అవయవ సంపద, వయస్సు తెచ్చిన అందంతో వంక పెట్టడానికి లేదు చైత్ర రూపం. ఆటో ఎక్కుతూ ఉండగా చీర పైకి వెళ్ళి ఒక కాలికి సన్నగా చుట్టిన వెండి పట్టి రాణా కళ్ళను కట్టిపడేసింది. పిక్చర్ పర్ఫెక్ట్ అనుకున్న రాణా పెదవులు అతనికి తెలియకుండానే ఆరక్షణం సన్నగా విచ్చుకుంటే వెళ్ళిపోతున్న ఆటోనే చూస్తూ, ఎవడినైనా క్షణంలో బుట్టలో వేసేస్తావు, బట్ నా దగ్గర వర్కౌట్ అవ్వలేవు. నీ భయం, నీ అమాయకత్వం వెనుకున్న నీ ఫ్రాడ్ ప్లాన్ ఏంటో తెలుసుకుంటాను అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాడు రాణా. ఆఫీస్ దగ్గర దిగడమే చైత్ర ఆటో వాడికి అమౌంట్ ఫోన్పే చేసి స్టాఫ్కి కనపడకుండా ఫేస్ కవర్ చేసుకుంటూ తన క్యాబిన్కి వెళ్ళింది. ఫేస్ వాష్ చేసుకుని మిర్రర్లో చూసుకున్న చైత్రకు కింద పెదవి కార్నర్లో చిట్లి బ్లడ్ క్లాట్ కడితే చెంప మీద వేళ్ళు చారికలు స్పష్టంగా తేలి కనపడుతున్నాయి. అది చెయ్యా లేకపోతే ఐరన్ రాడా? ఎంత కోపం వస్తే మాత్రం మనిషి చచ్చిపోయేలా ఇంత గట్టిగా కొట్టాలా? నా లక్కీ బేబీ ఇది చూస్తే అస్సలు తట్టుకోలేడు, గొడవ చేసేస్తాడు అని బాధపడుతూ వాష్రూమ్ నుండి బయటకు వచ్చిన చైత్ర ప్యూన్కి తనకు కావలసినవి చెప్పి తీసుకురమ్మని అమౌంట్ ఫోన్పే చేసింది. అతను తీసుకుని వచ్చేసరికి చైత్ర రూమ్లో లేదు. ఆ కవర్ టేబుల్ మీద పెట్టి చైత్రకు ఫోన్ చేస్తే పెట్టేసి వెళ్ళమని తీసుకువచ్చినందుకు థ్యాంక్స్ చెప్పి అమౌంట్ సరిపోయిందా అని వాష్రూమ్లో నుండే అంది. సరిపోయింది మేడం అని చెప్పి వాచ్మెన్ వెళ్ళిపోయాడు. దొంగ మొహముడు అని తిట్టుకుంటేనే ప్యూన్ వెళ్ళిపోయాడని కన్ఫర్మ్ చేసుకున్నాక బయటకు వచ్చిన చైత్ర కవర్ ఓపెన్ చేసి చూసుకుంది. కూలింగ్ జెల్, పగిలిన లిప్కి ఆయింట్మెంట్, తలనొప్పికి టాబ్లెట్స్, ఒక కాటన్ రోల్. వాటి మీద ఎంఆర్పి చెక్ చేసుకొని 100 రూపీస్ కూడా అవ్వని వీటికి 200 దొబ్బేశాడని ఫీల్ అయింది. తను పైకి వచ్చేటప్పుడు రిసెప్షనిస్ట్ ఎవరితోనో రాసుకొని పూసుకొని మాట్లాడుతూ తననే తేడాగా చూస్తూ ఉంటే చిరాకుగా అనిపించి స్పీడ్గా పైకి వచ్చేసింది. స్టాఫ్లో తనకి ఎదురుపడ్డ ప్రతి ఒక్కరి చూపుల్లోనూ ఏదో తేడా గమనించింది చైత్ర. కంపెనీ గురించి బయట మంచి టాకీ ఉంది, బట్ ఇక్కడ ఒక్కరు కూడా సరిగ్గా లేరు, అందరూ తేడాగానే ఉన్నారు, అందరిది దొంగ బుద్ధే అని అనుకుంటూ కామ్గా కూలింగ్ జెల్ అప్లై చేసి పెదవికి ఆయింట్మెంట్ కూడా రాసి ఈవినింగ్ వెళ్ళేలోపు అంతా సెట్ అయిపోవాలి. ఏదైనా తేడాగా కనిపించిందో లక్కీ పెద్ద గొడవ చేసేస్తాడని లంచ్ టైం కావడంతో స్కూల్ ఆయమ్మకి మెసేజ్ చేసింది. స్కూల్ టైంలో డిస్టర్బ్ చేయకూడదని కాల్ చేయదు చైత్ర, బట్ డైలీ లంచ్ టైంకి లక్కీ కోసం మెసేజ్ చేస్తుంది. ఆయమ్మ నుంచి పాజిటివ్గా వచ్చిన మెసేజ్ చూసిన తర్వాత పెయిన్ కిల్లర్ వేసుకొని ఆఫీస్ టేబుల్ మీదే ముందుకు వాలి కళ్ళు మూసుకుంది చైత్ర. హాస్పిటల్లోనే ఉండడం వల్ల రాణా ఇంకా ఉదయ్ ఆఫీస్కి రాలేదు. ఆఫీస్లో ఇంకెవ్వరితోనూ పరిచయం లేని చైత్రకు ఆ రోజు ఏ వర్క్ లేకపోవడంతో నా ఛాంబర్ని డస్ట్బిన్ చేసేసావన్న రాణా మాట గుర్తొచ్చి ఇలా ఫస్ట్ డేనే డిజాస్టర్ అయింది. అసలు ఇటువంటి మనిషి దగ్గర నేను వర్క్ చేయగలనా? ముందు వెనక ఆలోచించకుండా అగ్రిమెంట్ మీద సైన్ చేసేసాను. కోపిష్టి, ఆ కోపంతోనే నాకు వణుకు పుట్టించేస్తున్నాడు. రేపు ఎలా ఈ కోపిష్టి తాటి చెట్టుని ఫేస్ చేయాలని ఆలోచిస్తూనే రాణా ఛాంబర్కి వెళ్ళింది. ఓపెన్ చేయడానికి చూస్తే లాక్ వేసి ఉండడంతో ప్యూన్ని పిలిచి అడిగింది,
వెళ్ళడం కుదరదు మేడం, అదంతా కంప్యూటర్ లాక్తో సారీ లాక్ చేసేస్తారు అని ప్యూన్ చెప్పడంతో డల్ అయింది చైత్ర. తన వర్క్ కోసం సిస్టంలోకి లాగిన్ అయిన రాణాకు డోర్ ఓపెన్ సెన్సార్ అలర్ట్ అవ్వడంతో సీసీ ఫుటేజ్లో చూస్తే డోర్ ముందు చైత్ర కనిపించింది. దీనికి నా రూమ్లో ఏం పని అని అనుకుంటూ డోర్ అన్లాక్ చేశాడు రాణా. బీప్ సౌండ్ రావడంతో మళ్ళీ డోర్ లాక్ చేసిన చైత్రకు అది ఓపెన్ అవ్వడంతో లోపలికి వెళ్ళింది. చెత్త చెత్తగా ఉన్న రూమ్ మొత్తం ఒకసారి కలియ చూసి రాణా అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ రూమ్ క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తే మనుషుల్ని బుట్టలో వేసుకోవడంలో ఇది మంచి ఎక్స్పర్ట్ అని అనుకున్న రాణా తన పనిలో నిమగ్నమయ్యాడు. ఫర్నిచర్ మొత్తం సెట్ చేయడానికి ఆ వెయిట్ హ్యాండిల్ చేయడం తన వల్ల కాక ప్యూన్ సెక్యూరిటీని హెల్ప్ తీసుకుంది. వర్కర్స్ని పిలిచి రూమ్ మొత్తం క్లీన్ చేయిస్తూ పగిలిన వస్తువులన్నీ సపరేట్ చేయించి మంచిగా ఉన్న వస్తువులన్నీ నీట్గా సెట్ చేస్తూ ఉంటే వాటిలో రాణా ఫోన్ చైత్ర కంటపడింది. అమ్మో, దీనికోసమేగా నన్ను అన్ని మాటలు అన్నాడని వెంటనే ఫోన్ తీసుకొని చూసింది. ఎటువంటి బ్రేక్స్ క్రాక్స్ లేకుండా పర్ఫెక్ట్గా ఉండడంతో ఇది కూడా ఆ తాటి చెట్టులాగా చాలా స్ట్రాంగ్ అనుకుంటూ దానిని టేబుల్ మీద పెట్టి ఛాంబర్ మొత్తం నీట్గా ఫ్లోర్స్ కార్పెట్తో సహా మొత్తం క్లీన్ చేయిస్తూ ఉంటే అది మొత్తం చూస్తున్న రాణా దీనికి నోటి దూల బాగా ఎక్కువ అని తననే తిడుతుందని పళ్ళు నూరాడు. కీబోర్డ్ మీద వేలు కదలకుండా మానిటర్ మీద కళ్ళతోనే వర్క్ చేస్తున్న రాణాను గమనించిన ఉదయ్, అంత ఇంపార్టెంట్ వర్క్ ఏంట్రా ఇక్కడ కూడా చేస్తున్నావు అంటూ రాణా పక్కనే వచ్చి కూర్చున్నాడు. నథింగ్ అంటూ ఉదయ్ స్క్రీన్ చూసే లోపే ల్యాపీ క్లోజ్ చేసి అది ప్రీవియస్ జాబ్ ఎందుకు వదిలేసిందని చైత్ర గురించి అడిగాడు రాణా. శాలరీ హైక్ అడిగితే నో చెప్పారని, అందుకే రిజెక్ట్ చేశానని చైత్ర చెప్పిన మాటే చెప్పి ప్రీవియస్ జాబ్ డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడు ఉదయ్. శాలరీ అని అసహనంతో ఆ మాట ఒత్తి పలుకుతూ ఇది కూడా డబ్బు మనిషే అని అన్నాడు రాణా. తన టాలెంట్కి డిమాండ్ చేయడం తప్పు కాదు కదా అని వచ్చిన ఉదయ్ మాటకి టాలెంట్ అంటూ బలంగా బ్రీత్ తీసుకొని లేచి నిలబడ్డ రాణా దాని టాలెంట్కి ఎంత ఇచ్చినా తక్కువే అని అన్నాడు ఒకలాంటి తేలిక భావంతో. ఉదయ్ ఒక రకంగా చెప్తూ ఉంటే మరో రకంగా తీసుకున్న రాణా దృష్టిలో చైత్రను కంప్లీట్గా నెగిటివ్గా తీసుకుంటున్నాడు. నేను అనేది అలా కాదురా అంటూ తన స్టేట్మెంట్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఆపరేషన్ థియేటర్ నుంచి డాక్టర్స్ బయటకు రావడంతో ఉదయ్ మాట వినకుండానే వాళ్ళని చూసిన రాణా అటువైపుగా వెళ్ళాడు. వీడెందుకు చైత్ర గురించి ఏది చెప్పినా పాజిటివ్గా తీసుకోవడం లేదు. నెక్స్ట్ ఇద్దరు కలిసి వర్క్ చేయాలి. వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఇలానే ఉంటే చైత్ర డెఫినెట్గా వీడితో కంటిన్యూ అవ్వదు. ఏం చేయాలి అని ఆలోచిస్తూనే ఉదయ్ కూడా డాక్టర్స్ రూమ్లోకి వెళ్తున్న రాణాను ఫాలో అయ్యాడు. డాక్టర్స్ రూమ్లో ఇద్దరు సీనియర్ డాక్టర్స్, ఒక హార్ట్ స్పెషలిస్ట్, ఒక జనరల్ సర్జన్ ప్రతాప్ వర్మ ఆపరేషన్కి అటెండ్ అయిన వాళ్ళు ఆయన కంప్లీట్ మెడికల్ రిపోర్ట్స్ రాణా ముందు ఉంచారు. ఇప్పటికీ 3 times మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చినా ఆయన తీసుకోగలిగారు. బట్ దిస్ ఈజ్ వెరీ సీరియస్. మెంటల్ స్ట్రెస్ వల్ల ఆయన చాలా ప్రెషర్ తీసుకుంటున్నారు. అందువలనే పారాలసిస్ కూడా అటాక్ అయింది. ఆయన కాళ్ళు ఇక ఆయన స్వాధీనంలో లేవని చెప్పి సారీ చెప్తూ ఇప్పటికైనా మా చేతిలో ఉన్నది మేము సక్సెస్ఫుల్గా 100% చేశామని చెప్పగలం. ఇక మీదట మొత్తం మీ చేతుల్లో ఉందని క్లియర్ రిపోర్ట్తో రాణాకు తన సైడ్ నుండి అంతా చెప్పారు డాక్టర్స్. వాళ్ళు చెప్పేది రాణా సైలెంట్గా వింటున్నాడే తప్ప దేనికి రియాక్ట్ అవడం లేదు. డాక్టర్స్ని ఇక మీదట అంకుల్ నడవలేరా అని చాలా చిన్న గొంతుతో భారంగా అడిగాడు ఉదయ్. రాణా నుంచి వస్తుందనుకున్న ప్రశ్న ఉదయ్ నుంచి రావడంతో డాక్టర్స్లో చిన్న నిరుత్సాహం. ప్రస్తుతానికైతే నడవలేరు, బట్ కంప్లీట్ కేర్ అండ్ ఫిజియోథెరపీ తీసుకుంటే ఒక 2-3 yearsకి స్టిక్ హెల్త్తో లేచి నడవగలరని చెప్పిన డాక్టర్స్ ఇక మీదట ఆయనను గాజు బొమ్మలా ఎటువంటి ప్రెషర్ ఇవ్వకుండా జాగ్రత్తగా చూసుకోమని ఫైనల్ వర్డ్గా చెప్తూ ఉంటే ఒక్క ఉదుటిన పైకి లేచిన రాణా డాక్టర్స్ అందరినీ చేతకాని వెధవల్ని చూసినట్టు సీరియస్గా చూస్తూ బయటకు వెళ్ళిపోయాడు. అంకుల్ గురించి అలా వాడు తీసుకోలేకపోతున్నాడు, ప్లీజ్ డోంట్ మైండ్ అని డాక్టర్స్ని ఉద్దేశించి చెప్పాడు ఉదయ్. ఆయన యాక్సెప్ట్ చేయకపోయినా నిజమైతే చెప్పడం డాక్టర్స్గా మా రెస్పాన్సిబిలిటీ కనుక మేము చెప్పాము అని ప్రతాప్ వర్మ హెల్త్ కండిషన్ క్లియర్గా చెప్పి
ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్స్. అరగంట తర్వాత డాక్టర్స్ దగ్గర నుండి బయటకు వచ్చిన ఉదయ్ రాణాని వెతుక్కుంటూ వచ్చాడు. హాస్పిటల్ టెర్రస్ పైన కార్నర్లో స్మోక్ చేస్తూ కూర్చునున్నాడు రాణా. ఇది హాస్పిటల్ రా అంటూ దగ్గరికి వచ్చి అతని ఎదురుగా పిట్టగోడకు ఆని నిలబడ్డాడు ఉదయ్. ఇక్కడ కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నారా అని ర్యాష్గా అడిగిన రాణా ప్రశ్నతో రాణా చిరాకు తెలుస్తూ ఉంటే, అంకుల్ గురించి టెన్షన్ పడుతున్నావా అని అడుగుతూ రాణా చేతిలోని సిగరెట్ అందుకొని తను కూడా ఒక పఫ్ తీసుకుంటే ఆన్సర్ చెప్పలేదు రాణా. ఇంకో సిగరెట్ తీసుకొని లిట్ చేసుకున్నాడు. మధ్యలో వచ్చేసావే అని రాణా ఎమోషన్ ఏంటో తెలిసినా కూడా అతన్ని నోటి నుండి వినాలని మళ్ళీ అడిగాడు ఉదయ్. నచ్చలేదని ఒక్కటే మాటగా చెప్పాడు రాణా. ఏం నచ్చలేదు అంటూ రెట్టించాడు ఉదయ్. నీకు తెలియదా అంటూ సీరియస్గా సూటిగా అడిగిన రాణా ప్రశ్నకి చిన్న స్మైల్ ఇచ్చాడు ఉదయ్. హాస్పిటల్లో ఉండాలని ఎవ్వరూ అనుకోరు. ఆ పెద్ద మనిషి కండిషన్ గురించి నాకు అనవసరం. 2 days టైం. ఆ తర్వాత ఆ పెద్ద మనిషి మ్యాన్షన్లో ఉండాలని ఆర్డర్ వేసినట్టే చెప్పి సగం ఊదేసిన సిగరెట్ని కింద పడేసి షూ కాలుతో నలుపుతూ ఉంటే, అంకుల్కి జరిగింది హార్ట్ సర్జరీరా అని సీరియస్ అవుతూ ఆయన కాన్షియస్లోకి రావడానికే 24 hours పడుతుంది. మినిమం 10 days అయినా హాస్పిటల్లో ఉండాలి. నువ్వు 2 days అంటే ఎలా కుదురుతుందని కార్నర్ చేస్తూ ఉంటే అదంతా నాకు అనవసరం. 2 daysలో ఆయన మ్యాన్షన్కి షిఫ్ట్ అవ్వాలి. ఆ పెద్ద మనిషికి కొడుకుగా ఒక స్టాంపు నా నెత్తి మీద గుద్దాడుగా, అందుకైనా నేను చూసుకోవాలిగా. కానీ ఇప్పుడు ఆయన గారి కోసం నేను నా పనులన్నీ మానుకొని ఇక్కడ ఉండడం కుదరదు. కావాలంటే ఒక డాక్టర్ కూడా ఆయనతో పాటు ఇంటికి షిఫ్ట్ చేయి. ఓన్లీ 2 days టైం, అదర్వైజ్ ఈ హాస్పిటలే ఉండదు అంటూ డెడ్లీ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతున్న రాణాను బెల్లం కొట్టిన రాయిలా నోరు తెరిచి చూస్తూ ఉన్నాడు ఉదయ్. రాణా ఛాంబర్ మొత్తం సెట్ చేసేసి అంతా అయిపోయింది అనుకున్నాక మొత్తం ఒకసారి చూసుకున్న చైత్ర బలంగా ఊపిరి తీసుకుంటూ ఓకే అని అనుకుంది. ఉన్నంత వరకు మ్యాక్సిమం నీట్గా సెట్ చేశాను. పగిలిపోయిన వాటికి పే చేయమంటే ఎంత అవుతుందో ఏంటో అని లెక్కలు వేసుకుంటూ రాణా ఆఫీస్ టేబుల్ దగ్గరికి వచ్చేసరికి ఏడుపు ముఖం పెట్టింది చైత్ర. అన్నిటికన్నా ఆ టేబుల్ గ్లాస్ కాస్ట్ ఎక్కువగా ఉన్న ఫీలింగ్తో. తాటి చెట్ల బలంగా అంతున్నాడు. ఆయన గారి బలమంతా చూపించి దీన్ని పగలగొట్టాలా? అసలు ఇంత పెద్ద టేబుల్ అలా ఎలా లేపేశాడబ్బా అని అనుకుంటూ ఆ టేబుల్తో కాసేపు కుస్తీలు పట్టి ఇంచు కూడా కదలని ఆ టేబుల్తో తన వల్ల కాదని ఆయాసంతో వచ్చి సోఫాలో కూలబడింది. మార్నింగ్ టేబుల్ కింద నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్న చైత్రను క్యాచ్ చేయాలని అడ్డుగా ఉన్న రాణా టేబుల్ని అమాంతం గాలిలోకి లేపేసిన రాణా ఫిట్నెస్ కళ్ళ ముందు మెదులుతూ ఉంటే కోపంతో గర్జించిన రాణా అరుపు ఇప్పుడు కూడా చైత్ర చెవుల్లో మారు ప్రోగుతోంది. ఒళ్ళు జలధరిస్తూ కళ్ళ ముందు మెదులుతున్న రాణా రూపానికి ఈ మనిషి ఇంత భయంకరంగా రాక్షసుల్లా ఉన్నాడేంటి అని అనుకుంది, దడదడగా అనిపిస్తున్న గుండెల మీద చేతితో అదుముకుంటూ. ఇంత కోపిష్టి దగ్గర నేను ఎలా వర్క్ చేయాలి అని అనుకోగానే గుండె దడ ఇంకా పెరిగిపోయింది. అసలు అంత ఆవేశంగా ఇంత విధ్వంసం చేసి మళ్ళీ పెనాల్టీ నన్నే కట్టమంటున్నాడు. ఈ తాటి చెట్టు కోపం వల్ల మనుషులకి ఏమన్నా అయితే అని అనుకుంటూ చీర కొంచెం పైకెత్తి కుడికాలి పట్టీ పైన రాణా పట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు గీరుకుపోయిన గాయం చూసి చైత్ర కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బయటకు దూకుతున్న కన్నీటిని కష్టంగా అదిమి పెడుతూ అతని కోపం ముందు, నా భయం ముందు ఇవన్నీ ఎవ్వరికీ కనపడవు. ఆయన నన్ను అన్న మాటలు నా పై చేయి చేసుకుంది కూడా ఎవ్వరికీ అవసరం లేదు అని అనుకోగానే కన్నీళ్లు ఆగమంటూ చైత్ర చెంపలపై చేరాయి. అవసరంలో ఉన్న వాళ్ళకి ఆత్మాభిమానం ఉండకూడదు, ఉన్నా దానికి వాల్యూ ఉండదని స్థిమితంగా ఒక నిర్ణయం తీసుకున్న చైత్ర ఉదయ్తో అగ్రిమెంట్ గురించి, జాబ్ గురించి తర్వాత మాట్లాడాలని అనుకుని ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకొని ఆఫీస్ టైం ఫినిష్ అవ్వడంతో క్యాబిన్కి వెళ్ళి తన థింగ్స్ తీసుకొని ఇంటికి స్టార్ట్ అయింది. గేట్ దగ్గర సెక్యూరిటీని అడిగి సిటీ బస్ స్టాప్ ఎక్కడో కనుక్కొని బస్సు ఎక్కడానికని వెళ్తూ ఉంటే సరిగ్గా అప్పుడే కాల్ చేశాడు వికాస్. హాయ్ చైత్ర, హౌ ఈజ్ యువర్ ఫస్ట్ డే ఇన్ ఆఫీస్ అని చాలా ఎక్సైట్మెంట్తో అడగడంతో భీభత్సంగా ఉందని దాచలేని ఏడుపు మొహంతో నీరసంగా చెప్పింది చైత్ర.
దానిని వేరే విధంగా అర్థం చేసుకున్న వికాస్ వావ్ రియల్లీ అని ఎగ్జైట్ అవుతూ ఫుల్ వర్కా అని కొంచెం డల్ వాయిస్తో అడిగాడు. వర్క్ కాదులే అని భారంగా నెట్టొచ్చి వడగండ్లు వర్కౌట్లు ఇంకా పిడుగులు ఉరుములు కూడా. జాబ్కి వచ్చినట్లు లేదు నాకు, హర్రర్ మూవీకి వచ్చినట్లుందని చెప్తూ ఉంటే తన రూట్ నెంబర్ బస్ కనిపించి బస్ స్టాప్కి 10 feet డిస్టెన్స్లో ఉన్న చైత్ర అది అందుకోవడానికి కాళ్లకు వేగం పెంచి ఓకే వికాస్ నాకు బస్ వచ్చింది, నేను తర్వాత కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేయబోయిన చైత్రతో హే చైత్ర లిజన్, నేను నీ ఆఫీస్ సైడ్కి వస్తున్నా, నేను డ్రాప్ చేస్తాను, ఈ టైంలో ఆటో బస్ అంటూ ఏం వద్దు అని చెప్తున్న వికాస్ మాట పూర్తి కాకుండానే కాల్ కట్ చేసింది తన హడావిడిలో నో థ్యాంక్స్ నేను ఆల్రెడీ బస్ ఎక్కేశాను అని కాల్ కట్ చేసిన చైత్ర బస్ బ్యాక్ ఎంట్రన్స్ నుంచి ఫాస్ట్గా బస్ ఎక్కి రిలాక్స్గా లాంగ్ బ్రీత్ తీసుకుంది. జెంట్స్ ఎంట్రన్స్ కావడంతో దారి తప్పి వచ్చిన హీరోయిన్లా మెరుస్తున్న తన రూపానికి ఒక ఏజ్ మగాళ్ళంతా తననే పట్టి పట్టి చూస్తూ ఉంటే వాళ్ళ వెర్రి చూపులకి ఒక పిచ్చి స్మైల్ ఇచ్చి ఫ్రంట్కి వచ్చిన చైత్ర ఖాళీగా ఉన్న సీట్ చూసుకొని కూర్చొని హమ్మయ్య అని అనుకుంది. తన ఏరియా బస్ స్టాప్లో దిగి 10 minutes వాకింగ్తో స్ట్రైట్గా స్కూల్కి వెళ్ళింది చైత్ర. ప్లే గ్రౌండ్లో స్కూల్ సెక్యూరిటీ పిల్లలతో ఆడుకుంటూ కనిపించాడు లక్కీ. అక్కడ ప్రైమరీ బ్యాచ్కి 3K క్లోజ్ అవ్వడంతో బట్ వర్కింగ్ ఉమెన్గా చైత్ర ఈవినింగ్ 6 వరకు లక్కీని పిక్ చేసుకుంటానని తన నీడ్ చెప్పి స్కూల్లో హెడ్తో మాట్లాడిన చైత్ర ఆయమ్మను పర్సనల్గా రిక్వెస్ట్ చేసుకుంది లక్కీ గురించి. గేట్ క్రాస్ చేసి లోపలికి వస్తున్న చైత్రను చూడడమే లేడి పిల్లలా ఎగురుకుంటూ వేగంగా దూసుకొచ్చాడు లక్కీ. కేర్ఫుల్ స్లోగా నాన్న అంటూనే చైత్ర కూడా అదే వేగంతో ఎదురు వెళ్తే వాడు వచ్చిన స్పీడ్కి చైత్ర కాళ్ళను చుట్టేసి ఒక రౌండ్ తిరిగి ఆగాడు. అమ్మా నీకు పెద్ద జాబ్ వచ్చిందని నా ఫ్రెండ్స్ అందరికీ పార్టీ చెప్పా, రేపు అందరికీ నువ్వు జామున్స్ చేసి పెట్టాలి ఓకేనా, నేను నా ఫ్రెండ్స్ అందరికీ ఇస్తానని వాడు ఫుల్ ఎక్సైట్మెంట్తో హ్యాపీగా చెప్తూ ఉంటే లక్కీని ఎత్తుకొని ముద్దు పెట్టి సరేనంటూ చెప్పింది చైత్ర. ఆయమ్మ లక్కీ బ్యాగ్ అండ్ లంచ్ బాక్స్ ఇవ్వడంతో అది చెక్ చేసుకుంటూ లక్కీ బంగారం ఈరోజు లంచ్ అంతా వదలకుండా తిన్నావా లేదా అని అడిగిన చైత్రతో హా మమ్మీ మొత్తం తినేసా, నిజంగా నా ఫ్రెండ్స్కి కొంచెం కూడా షేర్ చేయలేదని వాడు పెద్ద పెద్ద కళ్ళతో అబ్బురంగా చెప్తూ ఉంటే నిజమా అని ఆయమ్మని చూసింది చైత్ర. ఆవిడ లక్కీ బుగ్గ మీద మెల్లగా పొడిచి మాటల పుట్ట, నేను అబద్ధమని చెప్పినా మీరు నమ్మరు, అంత బాగా మాయ చేసేస్తాడని ఆయమ్మ చెప్తూ ఉంటే మూతి బిగించి ఆయమ్మని కోపంగా చూస్తూ ఉన్నాడు లక్కీ. ఓయమ్మో కోపమే అని ఆయమ్మ ముద్దు చేస్తూ ఉంటే పో నీతో కట్టిఫ్ నా మీద కంప్లైంట్ చేస్తున్నావు అంటూ ఆయమ్మ మీద అలుగుతూ చైత్ర మెడ చుట్టేశాడు లక్కీ. లక్కీకి షేరింగ్ అలవాటు ఎక్కువ, నచ్చితే ఏదైనా ఎంతైనా ఫుడ్ మాత్రమే కాదు తనకి ఎంతో ఇష్టమైన వస్తువులైనా షేర్ చేస్తాడు, ఇష్టంగా వాళ్ళతో కలిసిపోతాడు. ఒక్కసారి ఇష్టపడిన వాళ్ళని అస్సలు వదులుకోడు. వాడి ఈ నేచర్కే క్లాస్లో పెద్ద హీరోలా చూస్తారు వాడి ఫ్రెండ్స్ మొత్తం. అలానే నచ్చకపోతే మాత్రం అస్సలు పట్టించుకోడు, కనీసం దగ్గరకు కూడా రానివ్వడు, మాట్లాడడానికి కూడా అస్సలు ఇష్టపడ్డు. అందుకే ఫుడ్ విషయంలో కొంచెం చూసుకోమని ఆయమ్మని రిక్వెస్ట్ చేసింది చైత్ర. ఫస్ట్ డే అందులోనూ ఇంటి నుంచి ఆఫీస్ డిస్టెన్స్లో ఉండడంతో ఎర్లీగా స్టార్ట్ అయిన చైత్ర ఎక్స్ట్రా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం కుదరలేదు. ఆయమ్మ చెప్పింది విని రేపటి నుంచి ఎక్స్ట్రా లంచ్ బాక్స్ పంపిస్తానని థ్యాంక్స్ చెప్పి లక్కీతో నడుచుకుంటూనే ఇంటి దారి పట్టింది చైత్ర. స్కూల్ గేట్ దాటగానే నడుస్తాను అంటూ అమ్మ చంక దిగేశాడు లక్కీ. నేను ఎత్తుకుంటాన్రా, ఆడుకుని ఆడుకుని అలసిపోయావు కదా అని లాలనగా అంది. చాలా లాంగ్ ఆఫీస్కి వెళ్ళి నువ్వే అలసిపోయావు మమ్మీ, నేను చాలా స్ట్రాంగ్ చాలా యాక్టివ్ కదా, నేను నడుస్తాను అని అంటూ చైత్ర భుజానికి ఉన్న తన స్కూల్ బ్యాగ్ కూడా తీసేసుకున్నాడు లక్కీ. వాడి మెచ్యూర్డ్ బ్రెయిన్కి తన కష్టాన్ని కనిపెట్టుకుని ఉండే వాడి ప్రేమకి మురిసిపోయింది చైత్ర. ఇద్దరు స్కూల్ ఆఫీస్ గురించి కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి చేరుకున్నారు. రావడమే లక్కీకి బాత్ చేయించి తాను కూడా ఫ్రెష్ అయ్యి వాడికి స్నాక్స్ పెట్టి హోంవర్క్ ఏమైనా ఉందా అంటూ బుక్స్ తీసుకొని కూర్చుంటే కరెక్ట్గా అప్పుడే వచ్చాడు వికాస్. మరి ఆఫీస్లో జరిగిన గొడవ గురించి
రాణా బిహేవియర్ గురించి వికాస్తో చైత్ర షేర్ చేసుకుంటుందా? ఒకవేళ చెప్తే దానికి వికాస్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? ప్రతాప్ వర్మ గారి విషయంలో రాణా మనసు ఎప్పుడు మారనుంది? చైత్ర రాణాలో ఆ మార్పును తీసుకురాగలుగుతుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.